ఈ నిధుల మళ్లింపుపై మా ప్రతినిధి ఇస్మాయిల్ మరింత సమాచారం అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది మీ దగ్గర? డెఫినెట్గా ఇది ఒక 3,000 కోట్లకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో జర్మనీకి సంబంధించినటువంటి సిమెంట్స్ కంపెనీ ఇన్వాల్వ్ చేశారు. అయితే 10% వాటా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి 10% వాటాలో దాదాపు 350 కోట్లకు సంబంధించినటువంటి డబ్బులు, అందులో 250 కోట్ల రూపాయలను 235.40 కోట్ల రూపాయలను దారి మళ్లించడం జరిగింది. అవి కొన్ని షెల్ కంపెనీల ద్వారా తమకు సంబంధించినటువంటి వ్యక్తుల అకౌంట్లలోకి మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అప్పుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనిపైన సిఐడి ఒక ప్యారలల్ విచారణ జరుగుతుంది. సిఐడి జరుపుతున్నటువంటి విచారణలో చాలా లోతైన విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ డబ్బులను ఇతర దేశాలకు పంపించి ఆ దేశాల ద్వారా కొన్ని షెల్ కంపెనీలను క్రియేట్ చేసి వాటి ద్వారా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ అకౌంట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది. డబ్బు అనేటువంటిది అక్రమ మార్గంలో ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చింది. చాలామంది ఇందులో లబ్ధి పొందారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మొత్తం 26 మందికి నోటీసులు ఇచ్చి రేపటి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి రావాలని చాలా స్పష్టంగా చెప్పింది. ఇందులో అప్పుడున్నటువంటి డైరెక్టర్ ఉన్నారు, అప్పుడున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రేపటి నుంచి విచారణ చేయబోతుంది. అయితే ఈ డబ్బు కేవలం ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే చేరిందా, వీళ్ళ వెనుకాల ఉన్నటువంటి బడాబాబుల దగ్గరికి వెళ్ళిందా అనేటువంటిది ఈడీ నోటీసుల ద్వారా ఏదైతే విచారణ జరగబోతుందో దాంట్లో మొత్తం బయటికి రాబోతుంది. ముఖ్యంగా అప్పుడు ఇది డైరెక్టర్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పర్యవేక్షణలో జరిగినటువంటి ఒక పెద్ద స్కాము. కేవలం షెల్ కంపెనీల ద్వారా డబ్బులను ఇతర కంపెనీలకు తరలించి వాటి ద్వారా లబ్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని పెట్టారు. ఆ తర్వాత ఇందులో ఎటువంటి యాక్టివిటీ జరగలేదు. దొంగ బిల్లులు క్రియేట్ చేశారు, దొంగ ఇన్వాయిస్లను తీసుకెళ్లారు. వాటి ద్వారా డబ్బులను మొత్తం బయటికి తీసుకెళ్లి తిరిగి తమ అకౌంట్లలోకి తీసుకురావడం జరిగింది. చాలా స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత మొత్తం ఈ కుంభకంలో సూత్రధారులు ఎవరు అనేటువంటిది కూడా బయటికి రాబోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎందుకంటే కేవలం 10% వాటాకు సంబంధించిందే మొత్తం ఈ ఏదైతే పక్కదారి పట్టిందా, ఇంకా ఎంత అమౌంట్ ఎవరెవరి అకౌంట్లోకి చేరాయి, ఎక్కడ కూడా ఒక్క యాక్టివిటీ లేదు. స్కిల్ డెవలప్మెంట్లో చాలామంది యువతకు శిక్షణ ఇవ్వాలి, వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలి. కానీ ఇటువంటి సెషన్స్ జరిగినట్టు అటు సిమెంట్స్ కంపెనీకి నకిలీ ఇన్వాయిస్ల రూపంలో వాటికి బిల్లులు చెల్లించినట్టు చూపెట్టి ఆ డబ్బులను కొన్ని షెల్ కంపెనీలకు తరలించి వాటి ద్వారా మొత్తం ఈ స్కామ్ జరిగింది అనేటువంటిది వాళ్ళు చెప్పారు. సిఐడి అనేటువంటిది ఇప్పటికే దీనిలో మోడస్ ఆపరెండి ఎలా ఉంది, ఏ విధంగా డబ్బులు ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి వెళ్ళాయి అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా తెలిసింది. దీనికి సంబంధించి సిఐడి ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది, ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అయితే ఇది కేవలం సిఐడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ వెండెట్టా లేకుంటే రాజకీయ కక్ష సాధింపు అనేటువంటిది ఇన్ని రోజులు టీడీపీ దబాయిస్తూ వచ్చింది. బట్ ఇప్పుడు ప్రూఫ్స్తో సహా వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక జాతీయ దర్యాప్తు సంస్థ, ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి సంస్థ ఇన్వాల్వ్ కావడంతో డెఫినెట్గా ఇందులో ఒక ప్రైమఫెసీ ఉంది అని సిఐడి చెప్తున్నటువంటి విషయం నిజమైంది. ఇందులో ప్రాథమికంగా తప్పు జరిగింది, స్కామ్ జరిగింది అనేటువంటి ఆధారాలు వచ్చిన తర్వాతనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ తన చేతుల్లోకి తీసుకుంది. ఆర్థిక నేరాలకు సంబంధించి ముఖ్యంగా డబ్బులు ఏ విధంగా ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతుల్లోకి విదేశాలకు వెళ్ళి షెల్ కంపెనీల ద్వారా వచ్చాయనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తేల్చబోతోంది. రేపటి నుంచి జరిగేటువంటి ఈ మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణలో 26 మంది తర్వాత వీళ్ళ సూత్రధారులు కూడా వస్తారా, ఎవరెవరు, ముఖ్యంగా నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో ఈ మొత్తం స్కామ్ జరిగింది అనేటువంటిది ఇప్పటి వరకు వస్తున్నటువంటి విషయాల నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బయటికి తీసుకొస్తుంది అనేటువంటి చూడాలి. హరిత, 234 కోట్ల నిధుల మళ్లింపు అనేది జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఇప్పటికే కొంతమందికి నోటీసులు అందాయి. ఇంకా లోతుగా విచారిస్తే ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై మనకి తెలిసే అవకాశం ఉందనుకోవచ్చా? బట్ డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణలోనే చాలా కీలకమైనటువంటి విషయాలు వచ్చాయి. ముఖ్యంగా ఒక 10% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెల్లించాలి. అవి చెల్లించినట్టు నకిలీ ఇన్వాయిస్లు క్రియేట్ చేశారు. దాంట్లో దాదాపు 234 కోట్లకు పైగా డబ్బు దారి మళ్లింది అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు సిఐడి సేకరించింది. ఇన్వెస్టిగేట్ జరుగుతున్నటువంటి సమయంలో హైదరాబాద్కు వచ్చి కూడా మనం లక్ష్మీనారాయణ ఇంట్లో విచారణ చేస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఒక మీడియాకు సంబంధించినటువంటి అధిపతి అక్కడికి వెళ్ళి విచారణ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో డెఫినెట్గా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేవలం కనిపిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. ఇది 230 కోట్లు డైరెక్ట్గా చేతులు మారింది. అంటే ఒక షెల్ కంపెనీ క్రియేట్ చేసి ఎటువంటి పని జరగకుండా, ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సెషన్స్ జరగకుండా డబ్బును దారి మళ్లించేందుకు ఒక వ్యవస్థను క్రియేట్ చేసి దీనిలో సిమెంట్స్ అనేటువంటి ఒక జర్మనీ కంపెనీని ఇన్వాల్వ్ చేసి దాదాపు 3,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుని ప్రచారం చేసి
మొత్తం డబ్బును ఇక్కడ నుంచి వేరే మార్గం ద్వారా విదేశాలకు పంపించి అక్కడ నుంచి తమ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఒక పెద్ద స్కామ్గా దీన్ని చూడాలి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయబోతుంది అనేటువంటిది చాలా కీలకం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ మొత్తం డాక్యుమెంట్స్ ఏవైతే సిఐడి సేకరించిందో ఆ డాక్యుమెంట్స్ను ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ మొత్తం ఇన్వెస్టిగేట్ జరిగిపోతుంది. సిఐడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిఐడి ఇన్వెస్టిగేట్ చేసినటువంటి అంశాలను తీసుకొని ఏ కంపెనీల ద్వారా విదేశాలకు డబ్బు వెళ్ళింది, ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది, ఫైనల్గా దీంట్లో ఎవరు లబ్ధి పొందారు అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తేల్చబోతోంది. దీనికి సంబంధించినటువంటి డేటా మొత్తం ఇప్పటికే సిఐడి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సేకరించింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఒక ఆర్థిక నేరంగా, ఒక స్కామ్గా దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. సో చాలా అంశాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ప్రధానంగా ఒక విషయాన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇది కేవలము డబ్బును ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ప్రమోషనల్ వెహికల్గా దీన్ని ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇందులో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ జరగలేదు, దాన్ని తమ సొంతానికి వాడుకున్నారు. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుగుదేశానికి సపోర్టర్స్, తెలుగుదేశానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు. సో కేవలం ఇది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్కామ్ కాదు, ఇందులో ఒక బిగ్గర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. డెఫినెట్గా ఇది అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు కీలకంగా ఇటువంటి సెక్టార్లో ఐటీ సెక్టార్కి సంబంధించి కావచ్చు, లేకుంటే దీని ప్రమోషన్ వెనుక ఉన్నటువంటి నారా లోకేష్ హస్తం ఉంది అనేటువంటిది ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి, ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈడీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులు చెప్తున్నారు. మళ్ళీ ఈ స్కామ్కు సంబంధించి చూస్తే సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ ఫౌండర్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను ఇప్పటికే ప్రశ్నించారు. మరి హైదరాబాద్లోని లక్ష్మీనారాయణ ఇంటికి సిఐడి అధికారులు వెళ్లి సోదాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సిఐడి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. మరి అదే సమయంలో చూస్తే మనం అక్కడికి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కూడా వచ్చారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రావటం ఈ కేసులో మరింత ఆసక్తికర పరిణామంగా మారింది. అసలు ఈ అవినీతిలో చూస్తే చాలా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 2015 జూన్లో సివన్ సంస్థతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అటు ఒప్పందం చేసుకుని ఉంది. ఈ ఒప్పందంలో తొలుత తేదీ కూడా వేయకుండా చేసుకోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. దీని గురించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? బట్ డెఫినెట్గా ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడో ఒక విధంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం ముందు నుంచి జరిగింది. కేవలం ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఐడి ఏజెన్సీ చేస్తుంది కాబట్టి ఇది రాజకీయంగా కక్ష సాధింపు అని, లేదంటే ఇందులో ఎటువంటి ప్రైమ ఫెసి లేదు, ఎక్కడ తప్పు జరగలేదు, కేవలం రాజకీయంగా గతంలో చేసినటువంటి ప్రభుత్వం మీద పగ తీర్చుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రచారం చేశారు. బట్ డెఫినెట్గా ఇందులో 241 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బు చేతులు మారింది, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళింది అనేటువంటిది వివిధ అకౌంట్ల ద్వారా పూర్తిగా ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఇవి దొంగ ఇన్వాయిస్లు, పాత డేట్లతో తీసుకున్నటువంటివి, ఎక్కడ వర్క్ జరగలేదు. సిమెంట్స్ కంపెనీకి ఇచ్చినట్టుగా చెప్తున్నటువంటి డబ్బు కూడా అది మళ్ళీ తిరిగి టీడీపీ నాయకుల చేతుల్లోకి వచ్చింది అనేటువంటిది ఒక ప్రైమోఫెసి ఉంది. దానికి సంబంధించి సిఐడి లోతుగా ఇన్వెస్టిగేట్ చేసింది, చాలా సాక్ష్యాధారాలను సంపాదించింది. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చేరినటువంటి సిచ్యువేషన్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో డెఫినెట్గా ఆర్థిక నేరాలు ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా ఎక్కడ ఈ డబ్బు అనేటువంటిది ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటిది రాబోతోంది. బట్ ఇది ఒక జాతీయ సంస్థ చేస్తుంది, అది ఆర్థిక నేరాలకు సంబంధించి అత్యున్నత ఏజెన్సీ చేస్తున్నటువంటి విచారణ. కాబట్టి వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఆ అకౌంట్లకు సంబంధించి, ఆ దొంగ ఇన్వాయిస్లకు సంబంధించి మొత్తం లెక్క చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా డైరెక్ట్గా అంటే వర్క్ జరగలేదు, ఎక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ జరగలేదు. బట్ డెఫినెట్గా కేవలం మనీ ట్రాన్స్ఫర్ కోసం దీన్ని ఒక ఏజెన్సీగా ఉపయోగించుకున్నారు. ఈ ఒక ప్రచారం పేరుతో, ముఖ్యంగా మేము చాలా మందికి ఉద్యోగాలు కల్పిస్తాము, లేకుంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాము అనేటువంటి ఒక ప్రచారం చేసుకున్నారు ఒకవైపు. అదేవిధంగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది ఇప్పుడు బయటికి రాబోతోంది. మొత్తం మనం చూడొచ్చు, దాదాపు 241 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లెక్కలు పూర్తిగా ఇప్పటి వరకు వీళ్ళు దీన్ని 241 కోట్ల 75 లక్షల రూపాయలు ఇవి పూర్తిగా దారి మళ్లించారు అనేటువంటిది చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాలి. ఇక్కడ జిఎస్టీని ఎగ్గొట్టారు, ముఖ్యంగా జర్మనీ కంపెనీకి ఇచ్చింది అనేటువంటిది, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ముందుగానే ఒక ములాఖాత్తోని ఒక కంపెనీని ఇందులోకి తీసుకొచ్చి ముందుగానే బేరం మాట్లాడుకొని దాని ఆధారంగా జరిగినటువంటి ఒక పూర్తి స్థాయి ఒక స్కామ్ ఇది. సో డెఫినెట్గా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా విషయాలు రాబోతున్నాయి. ఈడీ ఎటువంటి అంశాలను ఇక్కడ కీలకంగా ముందుంచబోతోంది, ఈడీ ఇంకా ఎటువంటి ఆధారాలు సంపాదిస్తుంది, ఎందుకంటే విదేశాల నుంచి వచ్చినటువంటి డబ్బు కాబట్టి ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఈ షెల్ కంపెనీలు ఏ విధంగా పనిచేస్తాయి, దీని ఇన్వెస్టిగేషన్ ఇంకా బెటర్గా ఈడీ నుంచి రాబోతోంది. సో వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఆధారాలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి వాస్తవాలు, నిజాలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.